సారేంటి పొద్దున్న పడుకున్నారు? రాత్రే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఓకే, జీతం కూడా బ్యాలెన్స్ లేదు, ఖర్చు చేద్దామంటే లేపు. లేకు, సత్యబాబు వచ్చేసాడు. ఏంట్రా చెవుకోవాలంటే ఇచ్చిన చెక్కలేగా అలా పిలిచిపోయా? మన ఊరికి ఎన్నోసార్లు కలరా వచ్చింది కానీ ఇంత కలర్ ఎప్పుడు రాలేదురా. జలపాతంలో జలకన్యను చూసినట్టుంది. చూసారా, లేడీస్ అందాలు చూసేసరికి ఫ్లూట్ కి ఎన్ని బొక్కలు ఉంటాయి తెలియని ఈడు కూడా పోయిట్టు చెప్పేస్తాడు. అయ్య బాబాయ్, అట్టా చూసేస్తున్నారేటి? ఈ పిజ్జిక్కి ఈ స్టోనా? మరే వెన్నెల్లో తాజ్ మహల్ చూస్తూ మన గట్టి మేళం కూడా సన్నై విన్నట్టుంది. అందుకే సినిమాలో హీరోయిన్లకు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పేస్తారు. ఇక్కడ నా సీపర్ కట్ ఎట్టం లేదే. సీపర్ కట్ట ఈ స్టోన్ ఎక్కడ విన్నట్టుంది. ఏటి పోల్చుకోలేదేటి? ఇక్కడ నా సుడిదార్ పెట్టాను ఏది? దీని గొంతు ఏంట్రా మన పూల పాప గొంతులా ఉంది. పూల పాప గొంతు పూల పాపలా ఉండక పాల పాప గొంతులా ఉంటదా? ఇది మన క్లీనింగ్ పార్టీ మల్లీశ్వరరా. మరి ఎవరనుకున్నారు? కత్తినా కైపు ఇలియారా అనుకున్నా. మీరేంటి ఈ గెటప్లేంటి? పబ్లిసిటీ కోసం ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ పిలిచి ఇలాగే వేసారండి. మీకేస్తే దాని పబ్లిసిటీ ఎలా వస్తుంది? అదే నేను అడిగానండి. తాలింపు మన ఇంట్లో వేస్తే ఘాటు పక్కింట్లో కొత్తదని చెప్పారండి. ఇంటింటికి తిరిగి క్లీనింగ్ అయ్యి చేస్తాం కదండి. మేమే ఇంత గ్లామర్ గా ఉంటే ఊరుకుంటారేటండి ఇంటి ఓనర్లు? ఎగేసుకుపోరు బ్యూటీ పార్లర్ కి. అమ్మదినమ్మో, ఇది ఎవరితో గాని సబ్బుతో చేతులు కడుక్కుని మరీ దండం పెట్టాలి. రేయ్, నువ్వు షాప్ చేస్తా ఉండు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే. ఈ షాప్ మా అందా? అవును. భాగ్యలక్ష్మి, నీకు కూడా బ్యూటీ పార్లర్ కావాల్సి వచ్చిందంటే? సారీ, ఇది ఓన్లీ లేడీస్ పార్లర్. అబ్బే, నేను అంతకు రాలేదండి. మరి నా పేరు అత్తిల్ సత్యబాబు. మీ పేరు నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. ప్రణతి. మీ పేరు చాలా బాగుందండి. నేను బాగోలేనా? మీకేంటండి బాబు, సూపర్. మ్యాటర్ ఏంటి? జనరల్ టాపిక్. మీకు పెళ్ళైందండి? 3 సార్లు పెళ్ళైందండి. 6 పిల్లలు కూడానండి. లేకపోతే ఏంటండి, నేను అలా కనిపిస్తున్నానా? అబ్బే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఫుల్ టైం మర్డర్లు, పార్ట్ టైం దోపిడీలు చేస్తుంటారు. అయ్య బాబోయ్, మీరు భలే ఇట్టి అండి. అండి రండి. ఆ టెంట్ హౌస్ నాదేనండి. ఓను, ఆ ఫోటో కూడా నాదేనండి. బాగున్నాను కదండి? అది చూపించడానికి వచ్చారు? కాదండి, మీ షాప్ ముందు టెంట్ ఏదైనా రెంట్ లేకుండా కావాలంటారేమోనని అడుగుదాని వచ్చాను. అవసరం లేదు. పోనీ షాప్ కొత్తగా పెట్టారు కదా, మైక్ సెట్లు పెట్టించి లైటింగ్ ఫిక్స్ చేయించిన ఫ్రీగా? అక్కర్లేదు. పోనీ వీడియో కూడా తీయమంటారా ఫ్రీగా? ఇది కూడా మీద చెప్పాలి కదండి. మొన్నే కొన్నారు, ఇంపోర్టెడ్, సెకండ్ హ్యాండ్. రాయ్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, వెళ్ళి పని చూసుకో. అలాగే. పోనీ ఓ పూట నాదస్వరం వాయించమంటావమ్మా, శుభప్రదంగా ఉంటది. నీకు ఈ నెల జీతం కట్టా. ఈ రోజు నుంచి మనం ఒకటి. అంటే మీరు చేసే పని నేను చేసే పని ఒకటే. ఫంక్షన్ జరిగేటప్పుడు లేడీస్ కి పెళ్లి కూతురికి మేకప్ వేస్తారు మీరు, అదే ఫంక్షన్ కి అదే కళ్యాణ మండపాలకి డెకరేట్ చేస్తాం మేము. మీకేదైనా బిజినెస్ వస్తే నాకు చెప్పొచ్చు, నాకేదైనా బిజినెస్ వస్తే మీకు చెప్పొచ్చు. కావాలంటే కంబైన్ ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే, ఆలోచిస్తాను. మీరు బయలుదేరితే నాకు వేరే పని ఉంది. మీరు కూడా అలాగేనండి, మళ్ళీ మొహమాటం లేకుండా మాట్లాడతారు. వస్తానండి. ఓకే. సత్యబాబు, నువ్వు నక్కని దొరికావయ్యా. ఊరుకుందాది కరవకుండా నువ్వు నోర్మోయ్. ఇదిగో 12 లక్షల రూపాయలు కట్టమిచ్చే సంబంధం నేను ఎత్తుక్కుంటూ వచ్చిందయ్యా. 12 లక్షలన్న రియాక్షన్ లేదేంటి? ఎగిరి గంతేస్తాడు అనుకున్నాను. చూడు సత్యబాబు, అమ్మాయి ఫోటో, మంచి సంప్రదాయమైన కుటుంబం. కాకపోతే కొన్నాళ్ళు టీవీ యాంకర్ గా పనిచేసి విసిగిపోయి వెనక్కి వచ్చేసిందంట. ఆ టైంలోనే 2 సార్లు వాంతులైందన్నారు. అంతకు మించి పెద్ద చరిత్ర ఏం లేదయ్యా. సత్యబాబు, వేళాకోళం కాదయ్యా. 12 లక్షల వ్యవహారం. కొంచెం పెట్టి చేస్తే ఇంకో 2 లక్షలు గుంజొచ్చు. పైగా 2 తండ్రులు. 2 ఆస్తులు అమ్మాయికే కలిసి వస్తాయి. ఇక నాకు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు. నా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి మీదే. ఎవరా దౌర్భాగ్యాలు? మనం పెట్రోల్ పోసామే. ఓహో, ఆ అమ్మాయా? గుర్తుందా? మర్చిపోయే ఫిగర్ అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మనసులో లేదంటే నమ్ము. అంటే నువ్వు కూడా మనసు పారేసుకున్నావా? అవును, పిల్ల బాగుందని ఫీల్ మై లవ్ అని చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఇష్టపడుతున్నావు తెలిసి కాంపిటీషన్ నుంచి డ్రాప్ అయిపోయాను. సరే, అమ్మాయి నీకు కావాల్సిన రెమ్యునరేషన్ తెస్తుందా? మరి తెలీదు. తెలియకుండా ఎలా కమిట్ అయిపోతావు? అసలు నీ టార్గెట్ ఏమిటి? కట్నం తీసుకుని మీ బ్రదర్స్ దగ్గర నుంచి ఇల్లు కొనడం. అంటే అమ్మాయి సౌండ్ పార్టీ కాదంటావా? తణుకు నుంచి వచ్చి ఇక్కడ పార్లర్ పెట్టిందంటే లో రేంజ్ ఫ్యామిలీ పిల్ల అయి ఉంటుంది. ఆస్తిపాస్తులుంటే అడ్డమైన జిడ్డు మొహాలు కడుగుతూ ఈ బిజినెస్ ఎందుకు చేస్తుంది? కట్నం లేకుండా కట్టుబట్టలు వస్తే ఆ పిల్లను నువ్వు ఏలుకుంటావా? పోవు. పోనీ పిల్ల కోసం టెంప్ట్ అయి ఇల్లు వదులుకుంటావా? పోవు. అదే నేను చెప్పిన పిల్లని చేసుకుంటే ఇల్లుకి ఇల్లు, పిల్లకి పిల్ల, కట్నానికి కట్నం, 3 in 1. తెలుసుకో, ఇల్లా పిల్ల
పెళ్లి ప్లస్ ఇల్లు. బాగా ఆలోచించుకో, ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తా. ఏంటి డీప్ గా మేపేస్తున్నారా? ఎలా కట్టాలా సెంటర్ లో బిల్డింగ్ బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతాను. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం స్థానం. అక్కడ ఈడి కోళ్ళ ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. ఆయన బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మంత్రులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపోయేళ్ళుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తిలికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, రండి. ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాళ్ళుగా. ఎండ్రుని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? గ్లామర్ అండి. ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే ఇంత తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తాను. ఈ పొచ్చుడు సూపర్. డ్యూటీలు మారారా? ఎప్పుడన్నా క్లాష్ వస్తే పనికి వస్తారని నేర్పిస్తున్నా. బాగా నేర్పించు. వచ్చే నెల నుంచి వద్దులే. రేయ్, ఇలా ఖాళీ కూర్చుని ఫెయిల్ చూసుకోపోతే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అది కాదు సన్నాయి గడేడి ఆ కొట్టు కిట్టమన్నిటికి వెళ్ళాడండి. మేడం ముఖ్యంగా కాదు, వాళ్ళ పాము దూరిందట పట్టుకోవడానికి వెళ్ళాడు. వీడికి సైడ్ బిజినెస్ ఎక్కువైపోయినాయి. నాగేశ్వరం ఊదేవాడిని తీసుకొచ్చి నాగేశ్వరం ఊదిస్తే ఇలాగే ఉంటది మరి. సత్యబాబు, దా సత్యబాబు చెయ్యి ఒప్పుకుంటావు. టీ చెప్పు. అట్నుంచే కదా వచ్చావు, తాగి రావచ్చుగా. రే గఫరు, 1/2 టీ. ఏంటి లెక్కలు చూస్తున్నావు? వడ్డీయా? మా ఆవిడ తెచ్చే అసలు. ఆవిడెవరు? ఆ పార్లర్ అమ్మాయి. ఆ పిల్ల అర్థం చేసిందా? అవును, అందానికి అందం, సంపాదనకు సంపాదన. అమ్మాయి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? ఎంత? 5,000. ఓ, ఆ సైడ్ బిజినెస్ కూడా చేస్తుందా? ఆ టైప్ సంపాదన కాదు, పార్లర్ మీద సంపాదిస్తుంది. మరి కట్నం అది పైసా తీసుకోదలుచుకోవాలి. తాజ్ మహల్ ని ఇలియానా కట్టించిందంటే నమ్ముతా. చార్మినార్ ని చార్మి కట్టించిందంటే నమ్ముతా. హుస్సేన్ సాగర్ ని కోవేశ్వర దగ్గరుండి తవ్వించిందంటే నమ్ముతా. నువ్వు కట్నం తీసుకోనంటే నేను నమ్మనుగాక నమ్మను. ఐ కెన్ నాట్ బిలీవ్. దానికో లెక్క ఉంది. ఏంటా లెక్క? అమ్మాయి రోజు సంపాదన 5,000, నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు. తను యావరేజ్ గా ఓ 30 సంవత్సరాలు ఇదే పనిచేస్తుంది అనుకో, 5,40,00,000. ఇది అసలు. ఇక సంవత్సరానికి వచ్చిన 18 లక్షలని తక్కువలో తక్కువ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెలకి 1,80,000, సంవత్సరానికి 21,60,000, 30 సంవత్సరాలకి. ఒరే ఒరే, నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? మా అత్తిలి సత్యబాబు LKG తక్కువ డేటి. నిన్ను చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుందా మరి? ఫ్రెష్ గా దున్నిన పొలం నుంచి అన్నం వచ్చేస్తుందా? నీ లెట్టలు దమ్ము చేయాలి, నాట్లు వేయాలి, కలుపు తీయాలి, పురుగులు పడితే కూల్ డ్రింక్ చల్లాలి, పండాలి, కొయ్యాలి, కుప్పు నూర్చాలి, ఆ తర్వాత ఆడించి బియ్యం ఎసట్లు వేస్తే అప్పుడు వస్తుంది అన్నం. అంటే ఇక నుంచి అమ్మాయిని దున్నేసి కాసులు పంట పండిస్తావు అన్నమాట. సరే, ప్రొసీడ్. ఏమండి, మీరు పదే పదే ఇలా చెప్ప పెట్టకుండా షాప్కి వస్తే కస్టమర్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు వచ్చారు? అలా అంటారేంటండి? మనం నైబర్స్. పైగా మీ షాపు చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. మీరు కూడా మా షాప్కి రావచ్చు కదండి. నేను వచ్చి చూడడానికి మీ షాప్ లో ఏముంటాయి? ఏముంటాయా?
ఎంత మాట అన్నారండి. మా షాప్ లో ఉన్నంత పెద్ద పలావ్ గిన్నె ఎత్తిల మండలంలోనే ఇంకెవరి దగ్గర లేదు. పలావ్ గిన్నె? అవునండి, హీరోలు అమితాబ్ బచ్చన్ అంత గొప్ప, గిన్నెలో నా పలావ్ గిన్నె అంత గొప్పది. అందులో ఒకేసారి 400 మంది పలావ్ చేసేయచ్చు. గిన్నెలో మనుషులు వేసి పలావ్ చేస్తారా? సారీ, 400 మందికి పలావ్ చేయొచ్చు. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి ఆ గిన్నెలో పలావ్ చేస్తుంటే ఆ వాసనకి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి బళ్ళు కట్టించుకొచ్చి మరీ ఆ గిన్నె చూసి వెళ్తారు. సర్లేండి, నేను కూడా వచ్చి చూస్తాను. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఉంటే నిన్నెందుకు పెట్టుకుంటాడు పనులు? నువ్వు ఉండే. లేకపోతే లోకంలో ఎవడైనా లవర్కి పలావ్ గిన్నె చూపిస్తానని అంటాడా? ఇంకా నయం, నేతి గిన్నె ఉగ్గు గిన్నె చూపిస్తానని అనలేదు. అదేంటోరా, ఆ అమ్మాయి ముందుండేసరికి ఏమంటున్నానో తెలిస్తే ఒట్టు అంత మయోమైపోయింది. అయోమయం కాదు, అయోమయం. అది చాలా హార్ట్ గురు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది హార్ట్ స్వీట్ గురించి కాదు. అమ్మాయి వస్తే ఏం చేయాలా అని. ఏమండి, మనం అందరం మ్యాట్నికి వెళ్ళిపోదాం. ఆ పిల్ల రాగానే తలుపులేసుకొని గురుగారు ఏదైనా చేసుకుంటారా? నీకెప్పుడు అదే గోళ. ఆ చేసుకోవడం కాదు. ఓ గిన్నె గురించా? ఏముంది, ఇంత చింతపండు తీసుకొని శుభ్రంగా తోమి చూపించడమే. అప్పుడు కానీ మన సత్యబాబుని చూసి మంచి తోడు పాటి అనుకోదు. నిజమేరా, అలా అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఏదైనా అద్భుతంగా ఉన్నదాన్ని చూపించాలి. అద్భుతం అంటే ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ లేని దాన్ని అద్భుతం అంటారు. ఉదాహరణకి మన హార్మోని గడు ఓ అద్భుతం. నేను ఉన్నాను కదండి. నువ్వు ఉన్నా లేనట్టరా? ఆపండి, నా పార్లర్ లేడీస్ కోసం నేనే ఎదురు చేసి చూపిస్తాను. ఏంట్రా ఏదో చూపిస్తాను తలుపులు వేసుకున్నాడు, 2 గంటలైంది. లోపలికెళ్ళి ఏదైనా అగాచ్యం చేసుకుంటున్నాడేమోరా. అగాచ్యం చేసుకోవాలంటే లోపలికి తలిపేసుకోవాలంటే మరి మన గట్టి బేలం కడదు అరగంట మ్యూజిక్ సరిపోదు. సత్యబాబు గారు లేరా? ఇందాక ఉన్నారు, ఇప్పుడు డౌట్ అండి. ఉండండి. సత్యబాబు గారు, సత్యబాబు గారు, మీరు బతుకుంటే బేగా బయటికి రావాలి. మన పార్లర్ లేడీస్ వచ్చారు. రండి, ఇదేనండి నా షాపు, వీళ్ళంతా నా స్టాఫ్. హాయ్. ఇంగ్లీష్ షాపి మేడం కో కాఫీ తీసుకురా. చెయ్యి ఊపి చెప్పంటారా, ఊపకుండా చెప్పంటారా? ఓపకుండా. అందరికి కాఫీ నిజంగా. ఏదో పలావ్ గిన్నె చూపిస్తానన్నారు, ఇదేనా? అవునండి. ఇది పెట్టమ్మా. కాదు తెట్టమ్మా. మీరు లోపలికి రండి. వెళ్ళండి అమ్మా. చీకట్లో కాల్ జారారు, జాగ్రత్త. ఏంటండి లోపలికి తీసుకొచ్చి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతున్నారు? సింగిల్ మీనింగ్ అనండి, నా ఉద్దేశం చీకటిగా ఉంది కదా అని. కరెంటు స్విచ్ చేయకుండా పిలుస్తారేంటి? నేను పిలిచింది ఆ కరెంట్ కాదండి, కరెంట్ గాడని నా స్టాఫ్. నాకేం రాదు, ఆడికి వచ్చని ఈలేంటి? విజిల్ వేస్తే కరెంట్ వస్తుందండి. విజిల్ అయితే నాకు వచ్చు. అయితే ఇయ్యండి. వావ్, వండర్ఫుల్. ఫ్యూజ్ పెడితే కరెంట్ వస్తుందని తెలుసు, కానీ విజిల్ వేస్తే రావడం అమేజింగ్. థ్యాంక్స్ అండి. సూపర్. అండి ఓ పాలీటర్ అండి. 2 చేతులతో చప్పట్లు కొట్టండి. గది నుంచి మూలుగులు ఎఫెక్ట్లు వినపడతాయి అనుకుంటే చప్పట్లు ఏం వినపడుతున్నాయి ఏంట్రా? పడితేను ఆ రేంజ్ లో ఉంది. యూర్ ఎ గ్రేట్ జీనియస్. నేను కరెక్ట్ గా మనసు పెట్టాలి కానీ కరెంట్ ఆడేసుకుంటానండి. చాలా 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 బాగుంది. కంగ్రాట్స్. ఇది చాలా దారుణం అండి. ఏంటి వాకింగ్ చేయడమా? కాదు, అత్తిల్లో ఫ్యాబ్ సిటీ ఏంటని. అది లేదనే పెడుతున్నాం. వీడు దీనికే ఇంత ఏడుతున్నాడు. సింగపూర్ టౌన్షిప్ గురించి చెప్పారా? అదేంటి? అవును, మన ఊళ్ళో సింగపూర్ టౌన్షిప్ కూడా నిర్మిస్తున్నాం. సముద్రం లేని ఊరికి షిప్ ఎందుకండి? ఇది మునిగిపోయే షిప్ కాదే, పైకి లేసే టౌన్షిప్. అంటే సింగపూర్ వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కట్టుకున్నట్టే మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఒక్కో బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో తెలుసా? 25-30 తాడి చెట్లు ఎత్తుంటది. దాన్నే టౌన్షిప్ అంటారు. ఎక్కడ కడతారు? మీ కాలనీలోనే. మా కాలనీలో ప్లేసే లేదు కదండి. మీ ఇల్లు మొత్తం లేపేస్తే అంత ఖాళీయే కదా. అడ్డం తిరిగితే బంజరు భూములు అంటాం. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు సింగపూర్ వెళ్ళండి. మా ఇళ్ళని కూల్చేసి టౌన్షిప్ లో ఫ్యాబ్ సిటీలు కట్టడానికి అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? అది ఇస్తాను. ఒప్పుకోపోతే చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఇది చాలా అన్యాయం అండి. ఒకవైపు ఫ్యాబ్ సిటీ, ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు సింగపూర్ టౌన్షిప్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు. కాకినాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి కార్పొరేషన్ లోనే ఇంత డెవలప్మెంట్ జరగలేదు. బొచ్చులోది మన అత్తిల్లో ఏంటండి? మన అత్తిలి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది స్వర్ణాత్యలు చెయ్యాలన్నదే నా సంకల్పం. అందుకోసం ఎవరు ఆస్తులైనా సరే అర్పించడానికి నేను సిద్ధం. అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు. మా షెటర్ చెప్తే ఖచ్చితంగా కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు! ఎన్ని పురుగులు వాళ్ళు అమ్మితే వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే. ఆ ఈడికిచ్చి మీరు వెళ్ళిపోండి.
అయిపోయినట్టు వెళ్ళిపోండి. ఏంట్రా చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన వచ్చేదేమన్నా గుడికి ఏంటండి పబ్లిక్ ఒప్పుకుంటే వచ్చేటకి ఇలా డైరెక్ట్ 15 వచ్చేటప్పుడు కొంచెం ఆశ చూసి అడుగులేస్తారు.